మళ్లీ బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు నడి రోడ్లపైనే స్టంట్లు, ఓవర్ స్పీడ్ రేసింగ్లతో హడలెత్తించేవారు. కానీ ఇప్పుడు బైక్ రేస్లతో రై రై అంటూ రోడ్లపై మోత మోగిస్తున్నారు. తోటి ప్రయాణికులకు, పాదాచారులను బెంబేలెత్తించేస్తున్నారు. సైలెన్సర్ల మోతకి చెవులకు తూట్లు పడుతున్నాయి. రేసర్ల వాహనాల నుంచి వచ్చే శబ్దానికి ఇతర వాహనాల చోదకులు హడలెత్తిపోతున్నారు. బైక్ సౌండ్ ఎక్కువ వచ్చేలా సైలెన్సర్లను మోడిఫై చేస్తున్నారు కొందరు యువకులు. ఒక్కో బైక్ పై 3-4 కూర్చొని సైలెన్సర్ల మోతతో, హార్న్ సౌండ్లతో జిగ్జాగ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, విశాఖ, విజయవాడ ఇలా ఎన్నో మెట్రో నగరాల్లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తారు. ఇక మిడ్ నైట్ అవగానే చలోమంటూ రోడ్ల మీదకు వాలిపోయి నానా హంగామా చేస్తున్నారు. రై రై అంటూ దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బందులు తెచ్చిపెడతారు. ఆ బైక్ల సౌండ్ వింటే హార్ట్ పేషెంట్లు ఉలిక్కి పడుతున్నారు. అంతలా సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు కొందరు బైక్ రేసర్లు. మొన్నటి వరకు నగర శివారుల్లో గుట్టుగా జరిగే రేసింగ్లు కొద్ది రోజులుగా నగరంలోకి చొరబడ్డాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బైక్ రేస్ అంటూ రోడ్లపై కనిపిస్తే చాలు వారి భరతం పడుతున్నారు. హైదరాబాద్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పెనాల్టీతో చుక్కలు చూపిస్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. దెబ్బకు ఆకతాయిలంతా దారికి వస్తున్నారు. ఇక విశాఖ పోలీసులు అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎక్కువ సౌండ్ చేసే సైలెన్సర్లను తొలగిస్తున్నారు. వాటన్నింటినీ రోడ్ రోలర్తో తొక్కించి మరీ బైక్ రేసర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్లకు అమర్చిన భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో సుమారు 80 సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. బైక్ సైలెన్సర్లలో మార్పులు చేర్పులు చేసి భారీ శబ్దం వచ్చేలా చేయడం సరికాదని ఈ సందర్భంగా కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని వివరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. సైలెన్సర్ కు మార్పులు చేస్తే బైక్ యజమానితో పాటు దానిని బిగించిన మెకానిక్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కానీ రాత్రిపూట ఇలా పెద్ద శబ్దంతో బైక్ నడపడం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి నాకు చెప్తున్నారండి. అందుకే ఒక డ్రైవ్ చేయడం జరిగింది, బోత్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్. సో 181 మోడిఫైడ్ సైలెన్సర్ మేము పట్టుకున్నాము. సో ఈ సైలెన్సర్ ఎవరు మోడిఫై చేస్తున్నారు వాళ్ళను కూడా గుర్తించమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ సందర్భంగా ఈరోజు ఈ 181 మోడిఫైడ్ సైలెన్సర్ని పగలగొట్టడం జరుగుతుంది అందరూ చూస్తుండగా.